సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎక్స్పీరియన్స్ ఇన్ పిఎస్. సో ఈరోజు అయితే మనం బ్లాగ్ అయితే చేస్తున్నాం అనమాట. వీడియో ఏం లేదు. ఇది పండు వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మన స్కూటీ అయితే ఆగిపోయింది, బ్యాటరీ డౌన్ అయ్యి. ఈ లైట్స్ అయితే వస్తున్నాయి కానీ చూడండి, ఇది స్టార్ట్ చేస్తుంటట్టు అవుతుంది. బ్యాటరీ డౌన్ అయింది, ఏమైనా అర్థమైతే లేదు. కిక్ కొట్టి ట్రై చేద్దాం డబల్ స్టాండ్ వేసి. సో స్కూటీ అయితే స్టార్ట్ అయిపోయింది, అది బ్యాటరీ ప్రాబ్లమే. అయితే మనం పండు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇందులో కూడా అది రిపేర్ చేశారు, ఒక 10:30 కట్ట వెళ్తాను. అది కూడా బ్లాగ్ పెట్టిస్తా. సో ఇప్పుడైతే టైం లాస్ చూపించు. ఇప్పుడు పండు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు పండు గంటలు వెళ్తాం. ఇప్పుడు లేచండి పండుగ. బిస్కెట్స్ అయితే తీసుకున్నాం, బిస్కెట్స్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి బిస్కెట్స్ ఇచ్చి, ఇంటికి వెళ్ళినాక బిస్కెట్స్ ఇచ్చేయాలి. ఇచ్చేసి మనం స్కూటీ చేయడానికి అయితే వెళ్ళాలి. ఈ స్కూటీ ఇటు చూస్తేనే బాగుంది, అది లేకుండా ముందల. అది లేకుండానే బాగుంది, కాకపోతే దుమ్ము పడుతుంది పైకి. ట్రయల్ రైడింగ్ తప్పురా. పండుగ నడుపుతాడంట, చూద్దాం వాడు ఎట్లా డ్రైవ్ చేస్తాడు. బాగానే చేస్తాడులే, బండి కూడా నడుపుతాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. ఎంత అవుతుంది అనుకుంటున్నావురా దానికి రిపేర్కి? రిపేర్కి ఎంత అవుతుంది అనుకుంటున్నావు? 300. కానీ అది మొత్తం సిలుం బట్టి దాంట్లో పోయింది కదా. కొత్తది వేయించుకోమంటే ఏమన్నారు, ఇంకా కొంచెం డిఫరెంట్ కలర్ వేయిద్దాం కొత్తది. అంటే యూట్యూబ్ సింబల్ వేయిద్దాం, దాని గట్టి యూట్యూబ్ సింబల్ కూడా వేయాలి. అలా ఏడ డూమ్ ఈడేపిద్దామా లేదా దాని కింద వేపిద్దామా? పైన అయితేనే బాగుంటుంది. మన బండి ఆడు నడుచుకుంటూ వస్తుంది. ఇంటికి అయితే వచ్చేసి బిస్కెట్లు చూసినవారా కింద పడి? ఇందాక ఏమైంది తెలుసా, దానికి ఛార్జింగ్ డౌన్ అయిపోయింది. మళ్ళీ కిక్కు కొట్టిన, మా అమ్మ ఊడుస్తుంది. లోపల అడుగునా, ముఖం కడగలే, ఏం చేయలేదు. కడిగేస్తే ఈరోజు పండుగ వచ్చాడు అనమాట 7:30కి వాకింగ్ అని. ఈరోజు మంచి పండుకున్నాడు రాకుండా. సో ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం. ఫ్రెష్ అప్ అవ్వడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం స్కూటీ చేయడానికి అయితే వెళ్తున్నాం. పాట చూడండి, అది పాట. సో చేయించుకొని వచ్చేద్దాం. పండుగ అనిపిస్తుంది. ఫుల్ అయితే జలుబు చేసింది, అందుకే నేను ఎక్కువ మాట్లాడను. ఎక్కడికి రా, ఎక్కడికి? ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. వెళ్ళి టైం లాస్ చూసేయండి. అక్కడికి వెళ్ళినాక కంటిన్యూ చేస్తాం. పొద్దున అయింది కదా, సేమ్ అట్నే అయింది. మళ్ళీ బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఏమైంది దీనికి? బ్యాటరీ ప్రాబ్లమ్. డబల్ స్టాండ్ రా. స్టార్ట్ కాదు అది. డబల్ స్టాండ్ వేయాలరా, రాదది. డబల్ స్టాండ్ వేయాల్సింది. సరేదా, నేను చేస్తుందా? నేను చేస్తారా? అది రాదురా, నేను చేస్తా కిందకి.
ఉంటే ఈజీగా వేయడానికి వస్తుంది. ఇప్పుడు ఒకటి కిక్ స్టార్ట్ అవుతుంది. ఏమైందిరా దీనికి బ్యాటరీ మార్చలేదు. ఇది తీసుకో 6 months కూడా కాలేదు, ఇంకా 6 months కూడా కాలేదు, అయినా ఇక అవుతుంది. ఇది పరిస్థితి. బ్యాటరీ ఎందుకో డౌన్ అయిపోతుంది ఫుల్. 1 day కూడా కాలేదు దీన్ని స్టార్ట్ చేయక, అప్పుడు బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఎందుకో తెలిసి ఏదన్నా ఎలక్ట్రానిక్ లోపల ఎలక్ట్రానిక్స్ ఏమైనా పనిచేస్తున్నాయేమో, కింద పడిన పంచి. కానీ ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి అవుతుంది ఇటుని. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. అది ఎడిట్ చేద్దాం టైంలో కదా. పవర్ బ్యాంక్ తీసుకోవాలి, అటు నుంచే పోదాం. మామూలు మతి మాట్లేదు మనకి. అన్నీ పెట్టినాం మళ్ళీ ఎక్కువ రన్నింగ్లో తీసుకుంటాం. ఛార్జింగ్ అయిపోయినట్టు అనిపిస్తే ఇప్పుడే కాదు, ఛార్జింగ్ అయిపోయినాక సో గైస్, ఇప్పుడైతే మేము షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం కదా, అంటే తీస్తున్నాం అనమాట. దాని స్పాట్ అయితే చూడడానికి వెళ్తున్నాం. సో ఇప్పుడైతే స్పాట్ అవన్నీ నేను చూపించాను, జస్ట్ వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ మొత్తం క్లీన్ లేకపోతే క్లీన్ చేసి వస్తాం. ఈరోజు నైట్ లేకపోతే ఈవినింగ్ షూటింగ్ స్టార్ట్ చేసేస్తాం. పండుగాడు వినయ్ వాళ్ళన్న, వినయ్ గాడు మనం అప్పటి నుంచి తీసింది ఫస్ట్. ఎప్పటి నుంచో అనుకుంటున్నా షార్ట్ ఫిల్మ్ చేయాలని, చేస్తున్నాం. సాయిగాడు హైదరాబాద్కి వెళ్ళినట్టుండు. హైదరాబాద్ కాదు, ఎర్రగడ్డపాలెం. ఎర్రగడ్డలే. మండే వస్తే మండే రావచ్చు, లేకపోతే సండే వస్తాడు. వాడు వస్తే వాంది కూడా క్యారెక్టర్ ఉంది. వాడు వచ్చే వరకు వాని క్యారెక్టర్ ఉండాలి అట్లా. సార్ వ్యూ చూడండి, ఇక్కడ కాదు కొంచెం ముందరికి వెళ్ళినాక
సైడ్ అవి చూడండి ఎంత బాగుందో చెట్లతో. ఎండాకాలం కూడా చెట్లు ఇంత మంచిగా ఉన్నాయంటే గ్రేట్. టైం లెన్స్ చూడండి, కంటిన్యూ చేస్తాం. సో వేసి మనం అయితే ఇప్పుడు వచ్చేసినాం అనమాట స్పాట్ దగ్గరికి. జస్ట్ అక్కడ చూపించి తీసేస్తా. సో అదైతే స్పాట్. సో లోపలికి పోయి చూద్దాం. ఒకవేళ క్లీన్గా ఉంటే ఏం క్లీన్ చేయము, లేకపోతే ట్రై చేస్తాం క్లీన్ చేయడానికి. సో ఇప్పుడైతే లోపలికి పోదాం. సో స్పాట్ అయితే చూసి వచ్చినాం ఇప్పుడే. అది బాగాలేదు, అంటే బయట నుంచి చూడడానికి హర్రర్గా ఉంది. లోపలికి వెళ్తే మొత్తం మట్టి మట్టి ఉండి చాలా ఘోరంగా ఉంది, చూపించలేదు అది. సో అక్కడ క్యాన్సిల్ చేసి మేము వేరే దగ్గర తీసుకుందామని చూస్తున్నాం. ఇంకా ఎక్కడ లేదు దగ్గరలో, దూరంగా సైడ్ ఉంది ఊరి బయట. అది పోదామంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ కరెంటు అవి కూడా ఉండవు. ఇక్కడైతే దగ్గర దగ్గర తెలిసిన వాళ్ళే కాబట్టి కరెంట్ తీసుకోవచ్చు. అక్కడ ఎవరు తెలియదు. సో ఇవాళ షార్ట్ ఫిల్మ్ ఆపేయాలా లేకపోతే వేరే ఏదైనా వెతకాలని చూడాలి. ఒకటి మా ఇంటి పక్కన కింద ఉంది ఒకటి, అది కూడా చూడాలి ఒకసారి. చూసి ఇప్పుడు ఆడికి వెళ్తున్నాం. చూసి అది ఓకే అంటే స్టార్ట్ చేస్తాం ఈరోజు నైట్. ఎందుకంటే మా ఇంటి పక్కనే కాబట్టి నైట్ పూట షూట్ చేసినాయి కాదు. సో ఫ్రెండ్స్ అదే కొంచెం ఈవినింగ్ అయిందనమాట. ఇందాక మనం ఒక ఇల్లు చూసినాం కదా, అది ఇదే. అంటే ఇల్లు చూడడానికి వచ్చాం కదా, ఆ ఇల్లు తర్వాత ఇది చూసినాం. కాకపోతే ఇది కూడా బాగాలేదు. సో ఇంకొకటి ఈ ఊరు అవుట్స్కట్స్లో ఒకటి ఉందని చెప్పిన కదా, ఆడికి వెళ్తున్నాం. సో ఆడికి వెళ్ళి గద్వాల్. సో ఆడికి వెళ్ళి వీడియో కంటిన్యూ చేస్తాం. ఇప్పుడైతే చూసి వచ్చినాం. ఓకే అదైతే సెట్ సరిపోయింది బాగా, కానీ కొంచెం దూరం ఉంది. ఎట్లా వెళ్ళాలని ఒకటే వెహికల్ ఉంది కాబట్టి ఎట్లా పోతే అర్థమవుతలేదు. ఇంకా 2 సార్లు తిరగాలేమో. సో ఈరోజు షూట్ అయితే స్టార్ట్ చేద్దాం. షూట్లో కూడా కొన్ని క్లిప్స్ అయితే పెడతా. మొత్తం అయితే పెట్టాం. సో చూడండి. సో గైస్ ఇది ఈరోజు బ్లాగ్ అనమాట. ఫస్ట్ బ్లాగ్ ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఇక్కడ కొంచెం బ్లర్గా అనిపిస్తుంది కదా, అది లెన్స్కి అయింది. సో చూడాలి. సో అది ఇగ్నోర్ చేయండి. మొత్తం వీడియో అన్ని ఈ వీడియో మొత్తంలో ఉంది అది. సో నేను ఇప్పుడు చూసినా. సో ఇది ఇగ్నోర్ చేసేయండి. సో బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.